చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ అన్నా మీరు మీ అయాంలో వరేసుకుంటే ఎవరన్నారు, మీ అయాంలో వరేసుకుంటూ ఎవరన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు, సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ అయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తిలస్మత్ అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈరోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రం. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వదించాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష. దేశంలో ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఇది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్ భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు. వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాటి వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మేము ఇచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టులకు మేము వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకు ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు బిల్లు ఇవ్వకుండా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది, మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినటువంటి సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈ రోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు 2 సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈరోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈరోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5,010 మంది గ్రామ పాలనాధికారులను, 5,520 మంది లైసెన్స్ పొందిన సర్వేలతో సహా 8,900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా వాళ్ళు అన్యాయం చేసిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్ఎల్పీస్ను కూడా పెండింగ్ పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం
ఈ ప్రభుత్వం నడుబించింది. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల పైన ఇటీవల మా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించిన సందర్భాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అధ్యక్ష. కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష, కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి, కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల రేషన్ కార్డులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పనితీరుకు నిదర్శనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 6 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుకి సన్న బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 3,38 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అక్కడే అమ్ముకునే వాళ్ళు అధ్యక్ష, లేదా బయట పశువులకు దానాగా వాడేవాళ్ళు. కానీ ఈరోజు సన్న బియ్యం ఏదైతే సంపన్ను తిన్నటువంటి భోజనం ఈరోజు పేదవారికి ఇస్తుంటే మేము సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత దళిత కాలనీ, బీసీ కాలనీ, గిరిజన కాలనీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించిన తీరు, కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు వస్తుండగా, ఆనంద బాష్పాలు వస్తుండగా మీ కడుపు చల్లగుండగా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి, మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అన్నమాట అధ్యక్ష. ఏ రోజన్నా మా ఇంటికి మీలాంటి వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా పిసిపి పట్టుకొని దుకాణానికి వెళ్ళి 1 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేవాళ్ళం, మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం వల్ల మీకు అదే భోజనం పెడుతున్నాం, మీకు కూడా సన్న బియ్యం తింటున్నాం చెప్పండి ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ అధ్యక్ష, మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సన్న బియ్యంతో ఒకసారి అసెంబ్లీలో అధ్యక్ష మీరు అనుమతిస్తే ఆ సన్న బియ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఒక పూట భోజనంతో ఆ సన్న బియ్యం భోజనం తినిపించాలని చెప్పని కూడా తినిపించాలని చెప్పని సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి కార్యక్రమం చేస్తూ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష, ఒకసారి మనం కూడా అంటే ఇప్పటికే వెళ్ళి వారితో పాటు కలిసి భోజనాలు చేసినాం, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మనందరం కూడా సన్న బియ్యం ఒకసారి భోజనం కూడా చేసే ఏర్పాటుకు మీరు అనుమతించాలని, ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందిరా మిండ్ల గురించి కూడా అధ్యక్ష, ఇందిరా మిండ్లకు సంబంధించి కూడా ఈరోజు ఆనాడు ఇందిరా మిండ్లే, మళ్ళీ ఈరోజు ఇందిరా మిండ్లే అధ్యక్ష. ఈ దేశంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఈరోజు 3,500 నియోజకవర్గానికి ఈరోజు 4,50,000 ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే 22,000 పైచిల్ కోట్లు కేటాయించుకున్నాం. ఇప్పటికే 5,7300 కోట్లను కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి పంపిణీ చేసిన అధ్యక్ష అన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో ఈరోజు గ్రామాల్లో కూలికి పని దొరికింది, సుతారికి పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, స్టీల్ సిమెంట్ దుకాణదారులకు కూడా పని దొరికి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసిన అధ్యక్ష. స్వయం మహిళా సంఘాల కోసం కూడా ఈరోజు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్లు రుణం ఇవ్వాలని చెప్పని ముందుకు పోతుంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు రుణాల రూపంలో పంపిణీ చేసినాం. సకాలంలో వడ్డీ కట్టిన వారికి ఇప్పటికే 3 సార్లు వారి ఖాతాల్లో కూడా సకాలంలో కట్టిన వడ్డీని కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఇంచుమించు 600 బస్సులు కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తే అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే 6 గ్యారంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయని చెప్పిన మాట అంటున్నారు. 6 గ్యారంటీలు ఈరోజు 5 గ్యారెంటీలు అమలవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది ఇప్పటికీ 9,222 మహిళా తల్లులకు అధ్యక్ష ఈ 0 టికెట్ల ద్వారా
9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానాలు కూడా నూతన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పడం జరిగింది పబ్లిక్ స్కూల్స్ కూడా ఈ నుంచి ఏర్పాటు చేసి వారికి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అంచేత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం దీనివల్ల పేదలకు ఈరోజు స్కిల్ ఏదైతే పెంపొందించే కార్యక్రమంలో యంగ్ ఇండియా స్కూల్ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఐటీఐలను కూడా ఏటీసీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన సందర్భంలో నూతనంగా కూడా ఐటీఐ లేని దగ్గర కూడా ఏటీసీలు ఇచ్చే క్రమంలో నా నియోజకవర్గంలో రుద్రగిరిలో కూడా ఒక ఏటీసీ ఇచ్చిండ్రు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రావడం వల్ల ఈరోజు విద్యా విధానంలో వారికి అందరూ చదువుకున్నట్టు వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఈ విధంగా ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని కూడా పటిష్టపరచడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది అధ్యక్ష అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ గతంలో ప్రగతి భవన్ గేట్ దగ్గర కూడా మంత్రులకు కూడా పోవడానికి అవకాశం లేదు అధ్యక్ష కానీ ఈరోజు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇప్పటి వరకు 64,697 అర్జీలు వస్తే అందులో 47,670 విజ్ఞప్తులు కూడా ఈరోజు పరీక్షించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అనేక కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో ఈరోజు ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఆప్తులుగా వాళ్ళ సంక్షేమాన్ని కోసం ఈ గవర్నమెంట్ ఓ చక్కటి అడుగులు వేసి ముందుకు పోయే క్రమంలో ఈరోజు వారికి 70 ఏళ్లలో పెన్షన్లందరికీ కూడా ఆరోగ్య భద్రత సామాజిక భద్రత కల్పించడంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఉద్యోగుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష ఈ అంశాన్ని కూడా మీ ద్వారా ఉద్యోగులకు కానీ ప్రజానీకానికి కూడా తెలిసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ గత ప్రభుత్వం ధోరణులు మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష గద్దర్ లాంటి ఉద్యమకారిని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు గద్దర్ గారి పేరుతో సినిమా అవార్డ్స్ అత్యుత్తమ ప్రతిభను కల్పించిన వారికి కూడా 2020 నుంచి ఈరోజు ఫిల్మ్ అవార్డు కూడా ఇస్తా ఉన్నామన్న మాట సందర్భం చెప్తూ మిస్ వరల్డ్ 25 నుంచి కూడా 72 ఎడిషన్ హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కూడా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పట్టించుకున్నట్టు సందర్భం లేనిది ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం ఆ 10 సంవత్సరాల్లో 2,300 గల్ఫ్ కార్మికుల పార్థివ దేహాలు శవపేటిక రూపంలో వచ్చినా ఏ ఒక్క కుటుంబానికి కూడా అనా పైసా అందని రోజులు ఆ రోజులైతే ఈ ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీని తీసుకుని వచ్చిన క్రమంలో గల్ఫ్ కార్మికుల కోసం ఓ సలహా మండలిని వేసి గల్ఫ్లో ఎవరైనా ఆ దేవుని ప్రార్థించాలి అధ్యక్ష ఎవరికి ఏం కాకూడదు వెళ్ళిన వారు తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని ఇండియాకి రావాలని తల్లిదండ్రులు భార్య పిల్లల దగ్గర కోరుకోవాలి కానీ ఎవరికైనా అక్కడైనా ఆపద వచ్చి చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షలు రూపాయలు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషన్ స్కీమ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష అంతేకాదు ప్రజాభవన్లో ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని కూడా ఏర్పడేసి గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు అయితే వారందరినీ కూడా వారి క్షేమాని కోసం ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం కోసం కూడా ఈరోజు ఎల్పి డెస్క్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆఖరి 2 అంశాలు అధ్యక్ష సమ్మక్క సారలమ్మ జాతర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాను చూడండి అధ్యక్ష సీతక్క గారి సభలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం కోసం సుమారు 150 కోట్లు వెచ్చించి మంత్రివర్గ సమావేశం కూడా మేడారంలో నిర్వహించి ఈ మా చిత్తశుద్ధి నిరూపిస్తూ మేడారం జాతరను అంగరంగ వైభవంగా నడిపించినటువంటి తీరు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల మంది ఈ జాతరకు తరలివచ్చి వనదేవతల ఆశీర్వాదం పొందిన అధ్యక్ష అదేవిధంగా వేములవాడలో శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి కోసం
ఈ ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, మా జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయానికి ఇప్పటికే 150 కోట్లు వెచ్చించారు. అక్కడ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుంది. భద్రాచలం శ్రీరాముడి దేవాలయం కూడా నిధులు కేటాయిస్తున్న అధ్యక్ష. ప్రధానంగా బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది తీరంలో ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణానికి అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండగట్టు కానీ ఇతర దేవాలయాల కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకుని వస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మా ప్రభుత్వం దూసుకుపోతుంది. మా ముఖ్యమంత్రి గారి అంకుటి దీక్షతో ముందుకు సాగుతున్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. లేనిపోని అపోహలు సృష్టించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వపైన దుమ్మెత్తిపోస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు కూడా కావాలని ప్రజలను రెచ్చగొట్టే సందర్భం దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాటిని తిప్పి కొట్టాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు, ఎవరు ఎలాంటి వారో వారికి తెలుసు. అందుకే ప్రతి ఎన్నికల్లో మా ప్రభుత్వానికి, మా పార్టీకి, మా ముఖ్యమంత్రికి అండగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80% పైగా కూడా ఈరోజు కైవసం చేసుకున్న సందర్భం కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఏది ఏమైనా అధ్యక్ష, మేము మా లక్ష్యం నుంచి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వం చేసే చక్కటి సంక్షేమ కార్యక్రమాలను కూడా తప్పుడు పద్ధతిలో బయటకు పంపించే ప్రయత్నం వాళ్ళు చేసినా మేము ఎక్కడ కూడా వెనికిపోము. మా లక్ష్యం నుంచి వెనుకకపోము. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడం మా ధ్యేయం. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమపాలు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోదామని అధ్యక్షాన్ని సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. నమస్కారాలు.